చాలా మంది నాయకులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మీకోసం, మీ ప్రయోజనాల కోసం, మీ శ్రేయస్సు కోసం. మన నియోజకవర్గంలో ఏ పంచాయతీలో చూసినా సమస్యలే. మంచినీళ్ళు లేవు తాగడానికి, కుళాయిలు లేవు, అసలు తర్వాత కాలువలు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం, కనీసం దోమల మందు కొట్టలేదు, వీధి దీపాలు కూడా లేవు మనకి. కాబట్టి వైసీపీ నుంచి ఈరోజు ఇంత భారీ చేరికలు ఎందుకు జరుగుతున్నాయి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన చేయడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది. అవునా కదా? ఖచ్చితంగా విఫలమైంది. పేదవాడిని ఇంకా పేదవాడిని చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వానికి ఖచ్చితంగా స్వస్తి చెప్పడానికి ప్రతి ఒక్కరూ రెడీ అవుతున్నారు. అవునా కదా? గట్టిగా అవును. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళకి, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఒక్కటే, మన నియోజకవర్గాన్ని పరిరక్షించుకోవాలంటే నాయకులందరూ ఏకమవుతున్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మనం గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మీ ఇంటి ఆడబిడ్డగా నాకు అఖండ మెజారిటీ ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు జనసేన కండువా కప్పుకున్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలని, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరు మీ అందరికీ కూడా నేను ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మనం ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోతే అన్యాయం పోతుంది, అరాచకం పోతుంది, అవినీతి పోతుంది అని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే మన మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలన్నింటినీ కూడా మహిళలకు ముఖ్యంగా ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళకి, అలాగే ప్రతి మహిళకి కూడా ప్రతి ఇంటికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అమ్మ ఒడి, తల్లి మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి బిడ్డకి ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000. మహిళలందరికీ పెద్దపీట వేస్తూ ముందుకు వస్తున్న ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ప్రతి రైతుకి కూడా ఏడాదికి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, రైతును ఆదుకుంటాం. మళ్ళీ రైతులందరూ కూడా పూర్వంలా ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసేటట్టు, తద్వారా అధిక లాభాలు వచ్చేటట్టు ప్రతి రైతుకి అండగా ఉంటాం. సబ్సిడీలో విత్తనాలు ఇస్తాం, సబ్సిడీలో ఎరువులు ఇస్తాం, సబ్సిడీలో పరికరాలు ఇస్తాం, ట్రాక్టర్లు ఇస్తాం అని మీ అందరూ కూడా చెప్పండి. మీ మాటగా ఏమని చెప్తారు? పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తున్నామని చెప్పండి. అది కూడా పెన్షన్ ఈలాగా 5 ఏళ్ల తర్వాత చేయడం కాదు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే కూడా మనం అమల్లోకి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి చేతికి అందేటట్టు చేసే బాధ్యత మనది. అలాగే ఇంట్లో ఎంత మంది వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందజేస్తాం. ఇంకొక ముఖ్య విషయం మీ అందరికీ, వికలాంగుల్ని, వితంతువుల్ని కూడా చాలా అన్యాయం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు. వాళ్ళకి సరిగ్గా పెన్షన్లు ఇవ్వకుండా చాలా మోసం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కి పెంచుతున్నాం. అలాగే వితంతువులందరికీ అండగా ఉందా, ఎందుకంటే కల్తీ మద్యంతో చాలా మంది తమ భర్తల్ని కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా అండగా ఉండమని మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ పిల్లల్ని మనం ఆదుకోవాలి, వాళ్ళ
కుటుంబాలను ఆదుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు చెప్తున్నాం.